నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ఏపీలో జనసేన పార్టీకి సంబంధించి జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ మహిళల్ని మోసం చేశారంటూ ఒక కంప్లెయింట్ అయితే రైజ్ అయింది. దాంట్లో దాదాపుగా 1,20,00,000 రూపాయలు తీసుకొని మోసం చేశారు. అంతేకాకుండా ఇప్పుడు నన్ను చంపేస్తాను, బెదిరిస్తున్నాడు, చంపేస్తానని. సో, ఈ విషయం మీద ఆమె పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటని పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏపీకి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సహస్ర గారు. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సరే, జనసేన ఇంతకుముందు గతంలో మనం టీడీపీ మీద చాలా మంది ఆరోపణలు చేయడం చూసాము. టీడీపీ అధికార ప్రతినిధులు గాని, టీడీపీ ఎమ్మెల్యేల మీద మహిళలందరూ వచ్చి ఇలా చేశారు, అలా చేశారు వినడం చూసాము. అయితే చాలా రీసెంట్‌గా ఒక జనసేన పార్టీ నుంచి కూడా ఇదే ఆరోపణలు రావడం చూస్తా ఉన్నాము. ఏం జరుగుతుందంటారు అసలు జనసేన పార్టీలో? అంటే జనసేన పార్టీ అధ్యక్షుడు ఎలా ఉన్నారు, వాళ్ళ నాయకులు కూడా అలానే ఉన్నారనేది దానికి అర్థం. హ్మ్. అంటే వాళ్ళకి అంటే ఇల్లీగల్‌గా సహజీవనాన్నే ఇల్లీగల్ అంటాం మనం. అంటే ఒకళ్ళని పెళ్లి చేసుకొని ఇంకోళ్ళతో సహజీవనం చేయడం అనేది జనసేనకి రూట్ లెవెల్ నుంచి ఉంది. వాళ్ళ అధ్యక్షుడి నుంచి అది కామన్ కదా! హ్మ్. నేను అంటలేదు సుమి. ఎందుకంటే ఆల్రెడీ జరిగింది కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు రేణు దేశాయ్ గారు సందర్భంలో వచ్చి బయటకొచ్చి చెప్పారు. నన్ను పెళ్లి చేసుకొని నాతో ఉంటా మళ్ళీ వేరే వాళ్ళతో సహజీవనం చేస్తున్నాడు రష్యన్ డాన్సర్‌తో అని. సో, అయన్నీ జనసేనకి అది రూట్ లెవెల్ నుంచి ఉంది. సో, వాళ్ళ నాయకుడు చేసిందే వాళ్ళ కింద కార్యకర్తలు, నాయకులు ఫాలో అవుతున్నారు. సో, దాంట్లో కిరణ్ రాయల్‌ది తప్పా అండి? పవన్ కళ్యాణ్ తప్పు లేనప్పుడు కిరణ్ రాయల్ తప్పంటారంటారు కదా ఈళ్ళు. అదే మహిళని ₹1,20,00,000 తీసుకున్నాడు. తీసుకొని డబ్బులడుగుతుంటే ఏదైతే బెదిరిస్తున్నాడనేది ఆమె చెప్పింది. తర్వాత మనకు ఆడియో గూడా బయటకొచ్చింది. హ్మ్. ఆడియో బయటకొచ్చిన తర్వాత అసలు ఇతని పేరు కిరణ్ రాయల్ కాదు. హ్మ్. ఇతనంతట ఇతను రాయల్ అని పెట్టుకున్నాడు. నిజంగా రాయల్ అనే పేరు దయచేసి అవమానించొద్దు. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు లాంటి గొప్ప వాళ్ళని పేరుల్ని మీరు అవమానిస్తున్నట్టు రాయల్ అని పెట్టుకొని. ఇట్లాంటి రాసలీలలు చేసే వాళ్ళకి రాయల్ అనే పేరేంది? సో, ఇతని పేరు దొండకాయ కిరణ్ కుమార్. ఇంటి పేరు దొండకాయ. హ్మ్. దొండకాయ కిరణ్ కుమార్ అలియాస్ ఇప్పుడు కిరణ్ రాయల్ అని పేరు ఏదైతే మార్చుకొని, ఎందుకంటే ఇంటి పేరు దొండకాయ ఉంది కాబట్టి కొద్దిగా రాయల్‌గా కిరణ్ రాయల్ అని ఇతనంతట ఇతనే పేరు మార్చుకున్నాడు. హ్మ్. బ్లాక్ టికెట్లు అమ్మే దగ్గర నుంచి ఇతని జీవితం స్టార్ట్ అయిందనమాట. ఓకే. స స తిరుపతిలో థియేటర్ల దగ్గర బ్లాక్ టికెట్లు అమ్మే దగ్గర నుంచి. హ్మ్. సో, ఆయన ఇప్పుడు 1,20,00,000 తీసుకొని మోసం చేశాడని మహిళ కంప్లెయింట్ ఇచ్చింది. ఆత్మహత్యాయత్నం చేసుకుంది ఆల్రెడీ. సో, హాస్పిటల్‌లో తర్వాత రికవర్ అయ్యి మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఆమెకి ఇతను ఫోను చేసి హ్మ్. ఏమేమి మాట్లాడాడో ఒకసారి నేను మీకు ఆడియో మొత్తం వినిపించలేం గానీ మ్యాటర్ చెప్తా చూడండి. హ్మ్. హ్మ్. ఏదైతే దొండకాయల కిరణ్ మాట్లాడింది. హ్మ్. నేను మగాడిని, హ్మ్. 100 మందితో తిరుగుతా, నా లైఫ్ నా ఇష్టం. ఇది ఆ డబ్బులు తీసుకున్న మహిళలతో ఫోను చేసి, హ్మ్. ఈ మాట ఈ అంటున్నాడు. దొండకాయల కిరణ్ అనేవాడు మగాడంట. హ్మ్. 100 మందితో అయినా తిరుగుతాడంట. దొండకాయల కిరణ్ లైఫ్ అతని ఇష్టం అని అతను మాట్లాడాడు. నీ డాష్ డాష్ అమ్మ, లమ్ డాష్ డాష్ హ్మ్. నువ్వు నాతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు. హ్మ్. ఇది ఈ కిరణ్ మాట్లాడింది. హ్మ్. నిన్ను మర్డర్ చేసి జైలుకి పోతా. 40 రోజుల్లో బెయిల్ మీద బయటకొస్తా. ఈయనంట బహిరంగంగా ఒక పార్టీ అధికార ప్రతినిధి, అధికారంలో ఉన్నటువంటి అధికార ప్రతినిధి మర్డర్ చేస్తాడంట. మళ్ళీ ఎన్ని రోజుల్లో బెయిల్ మీద బయటకొస్తాడో కూడా డిసైడ్ చేసేస్తాడు. ఎప్పుడు బెయిల్ వస్తదో కూడా. హ్మ్. ఈయన 40 రోజుల్లో బెయిల్ మీద బయటకొచ్చేస్తాడంట. పోలీస్ స్టేషన్ నువ్వు ఈ రోజు చూసావేమో. ఏ స్టేషన్‌కి పోతావు? తిరుచానూరా? ఎంఆర్ పల్లికా? పో. రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్‌కైనా పో. నన్నేం చేయలేవు, ఏం పీకలేవు. ఇంత బహిరంగంగా ఒక మహిళను మోసం చేసిందే గాక, నువ్వు నాతో అక్రమ సంబంధం పెట్టుకున్నావని బహిరంగంగా మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఆమెను చంపేస్తానంటున్నాడు. 40 రోజుల్లో బెయిల్ మీద బయటకొస్తానంటున్నాడు. ఏ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇచ్చుకుంటావో పో నన్నేం చేయలేరు అంటున్నాడు. హ్మ్. అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు మహిళలు కంప్లెయింట్ ఇచ్చినా గూడా మిమ్మల్ని అవతల చంపేస్తామని చెప్పి ఒక పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధి మాట్లాడుతున్నాడంటే, ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళని ఏం జేయాలి? ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నటువంటి వాళ్ళని ఏం జేయాలి? పవన్ కళ్యాణ్ గారు మరి ఇతని మీద కేసు కట్టిస్తారా? హోంమంత్రి అనిత గారు, హ్మ్. మీరు హోంమంత్రి పేరుకైనా ఉన్నారు గదా! ఎటు మీరు అఫీషియల్‌గా మీరు పేరుకు హోంమంత్రి. బట్ హ్మ్. నడిపేదంతా షాడో సీఎంగా ఉన్న లోకేష్ నడుపుతాడు గాబట్టి, కనీసం నోరెత్తి మాట్లాడేటటువంటి స్వేచ్ఛ అన్నా మీకుందా? డీజీపీ గారు ఎక్కడున్నారని అంతకుముందు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు గదా! రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని. నీలాంటి అధికార ప్రతినిధి నీ పార్టీలో ఇట్లాంటి అధికార ప్రతినిధులు ఉంటే శాంతి భద్రతలు ఏ విధంగా బావుంటాయి? ఏదైతే సాక్షాత్తు పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలలో, ఆ తిరుపతి పట్టణంలో సనాతన ధర్మం అని ఏదైతే మనం మాట్లాడతామో, ఇదేనా సనాతన ధర్మం? పట్టపగలు చంపేస్తాను అంటున్నాడు హ్మ్. మహిళల్ని. హ్మ్. ఇప్పుడు ఇంకో రీసెంట్‌గా వస్తున్నటువంటి ఈరోజు న్యూస్ అతను ఆళ్ళ ఇంటికెళ్ళాడు. ఇంటికెళ్తే బయట సీసీ కెమెరాలో ఆ ఫుటేజ్ వస్తుంది. అంటే ఇంటికెళ్ళాడంటే ఆమె మీద దాడి చేయడానికెళ్ళాడనే గదా! హ్మ్. మళ్ళీ లేదా ఆ అమ్మాయి ఆ టైంలో అక్కడ? ఉంది. హ్మ్. అంత తలుపు తీసినట్లేదు. హ్మ్. ఎందుకంటే ఆల్రెడీ సీసీ ఫుటేజ్‌లో వస్తుంది అతను ఇంటికొచ్చాడు అనేది. హ్మ్. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి.
ఈ కిరణ్ అనే అతనికి ఇది కొత్తేం కాదు మేడం. ఇతని జీవితం అంతా అంతే. జనసేన వీర మహిళలు కూడా ఇతని బాధితులున్నారు చాలా మంది. హ్మ్. అది పవన్ కళ్యాణ్‌కి చెప్పినా పవన్ కళ్యాణ్ అట్లాంటివి ఎంకరేజ్ చేస్తాడు కాబట్టి ఇతన్నేం అంటల్ల. సో, ఎందుకంటే పవన్ కళ్యాణ్‌కి సహజీవనాలు ఇట్లాంటియన్నీ పవన్ కళ్యాణ్ నుంచి చూసి ఈళ్ళు నేర్చుకున్నామంటారు కదా! నువ్వు చేస్తే తప్ప, మేము చేస్తే తప్ప అంటారు కాబట్టి అందుకని ఏం మాట్లాడినటువంటి పరిస్థితి ఆయన దగ్గర కూడా ఉన్నట్టుంది. సో, ఒకటైతే రాష్ట్ర డీజీపీ గారికి, అదే విధంగా హోంమంత్రి గారికి సో, ఇప్పుడు కనీసం మీరు మానవత్వంతో మనుషుల్లాగా వ్యవహరించండి. ఇలాంటి ఒక ఒక మహిళని డైరెక్ట్‌గా చంపేస్తామంటే వాళ్ళిద్దరి మధ్య ఇంకేం గొడవలున్నాయి లీగల్‌గా చూసుకోండి. బట్ ఓ మహిళని డైరెక్ట్‌గా చంపేస్తామని అంటుంటేనే రక్షణ లేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉందనంటే ఇంకెక్కడికి పోతా ఉంది? సో, ఖచ్చితంగా ఈ జనసేనకు సంబంధించినటువంటి ఈ దొండకాయ కిరణ్ కుమార్ అలియాస్ కిరణ్ రాయల్‌గా పేరు మార్చుకున్నటువంటి ఇతని మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కట్టి ఇతన్ని అరెస్ట్ చేసి ఖచ్చితంగా జైలుకి పంపాలి. అదే విధంగా ఆ మహిళ ఎవరైతే ఉన్నారో లక్ష్మి అనేటటువంటి మహిళ, ఆ మహిళకి రక్షణ కల్పించాలి. ఇంకా వీళ్ళ బాధితులు చాలా మంది ఉన్నారు గదా! అవును. వాళ్ళు కూడా మీడియా ముందుకొచ్చి ఖచ్చితంగా మీకు రక్షణగా ఉండాల్సినటువంటి ఏదైతే పోలీసులు మీరు అడగండి. అలానే మీడియాను కూడా మీడియా సాక్షిగా మీరు అడిగి మీకు కూడా రక్షణ కల్పించేటువంటి బాధ్యతని ఈ ప్రభుత్వం కల్పిస్తదో లేదో అడగండి. అవసరమైతే అందరూ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికెళ్లి ఏదైతే జరిగినటువంటిది చూపిచ్చి ఖచ్చితంగా మరి ఆయన ఏం న్యాయం చేస్తాడు. ఎందుకంటే రోజు సొల్లు కబుర్లు చెప్తా ఉంటాడు కాబట్టి, హ్మ్. మరి మహిళలను ఉద్దేశించి చాలా పెద్ద పెద్ద కబుర్లు చెబుతాడు కాబట్టి, ఈ కబుర్లు పవన్ కళ్యాణ్ గారు. సో, మరి ఆయన ఏం చేస్తాడో ఒకసారి ఖచ్చితంగా ఎళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ముందైతే పోలీసులు ఆమెకు రక్షణ కల్పించాల్సినటువంటిది అని మేము కోరుతా ఉన్నాం. రైట్ అండి. సో, ముందు అక్కడ ఏపీలో జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ అరికట్టాలంటే మహిళలకి రక్షణ కల్పించాలి కాబట్టి ఎవరైతే ఇలాంటి చర్యలు తీసుకున్నారో వాళ్ళ మీద ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకోవాలి. ముందు అతన్ని అరెస్ట్ చేయించాలనేది ప్రధాన డిమాండ్‌గా కోరుకుంటున్నారు. అంతేకాకుండా ముందు ఆవిడ దగ్గర తీసుకున్న డబ్బులు ఇప్పిచ్చేసి ఆవిడకి రక్షణ కల్పించాలని కూడా కోరుకోవడం జరుగుతుంది. సో, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మా ఛానల్. థాంక్ యూ సో మచ్.